శ్రీమాత్రే నమః. ఆ మధ్యన కొన్నాళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లో ఒక ఇంట్లో చాలా మంది ఒక 10, 12 మంది ఇస్లాం నుంచి తిరిగి ఘర్వాప్సి అయ్యి హిందుత్వాన్ని స్వీకరించారనమాట. ఇది చాలా పెద్ద వైరల్ అయింది అప్పట్లో ఆ న్యూస్. అసలు ఏంటి ఎలా ఘర్వాప్సి అవుతారు అని తెలియని వాళ్ళకి కూడా అక్కడ వాళ్ళొక హవన్ అంటే నార్త్‌లోని యజ్ఞాన్ని నిర్వహించడాన్ని హవన్ అంటారు వాళ్ళక్కడ. అలా ఒక హవన్ నిర్వహించి కొంతమంది హిందూ కార్యకర్తలు అలాగే హిందూ సంబంధించినటువంటి కొంతమంది పౌరోహిత్యులు ఇలాంటి వాళ్ళు కలిసి ఆ 12 మందిని తిరిగి కూడా 10 మందో, 12 మందో ఎంతోమంది కొంచెం వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి మార్చారు. వాళ్ళ పేర్లు మార్చి, వాళ్ళకి గంగా జలాన్ని తాగించి, వాళ్ళ మీద గంగా జలం జల్లి వాళ్ళని తిరిగి హిందూ మతంలోకి మార్చారు. అయితే ఇది చాలా వైరల్ అయింది. చాలా హిందూ సంఘాలు వాళ్ళు సంతోషించారు. మన సనాతన ధర్మం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప ఇది జరిగింది సంఘటన అని. అయితే అక్కడున్నది యోగి గవర్నమెంట్ కదా! ఇంకో గవర్నమెంట్ అయితుంటే దాన్ని పట్టించుకునేది కాదు. అయితే ఈ 12 మంది ఎంతమందైతే గర్వాప్సి అయ్యారో వీళ్ళందరినీ అసలు నువ్వు ఇస్లాంలోకి ముందు ఎలా మారావు? లేదా నువ్వు ముందు నుంచి హిందువేనా? ఇలా కొంతమంది ప్రశ్నలు వేసి అడిగినప్పుడు వాళ్ళలో చాలా మంది వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ పేర్లు ఒక్కొక్కరివి రకరకాల పేర్లు కావచ్చు. కథలు కాస్త అటు ఇటుగా వాళ్ళందరివి ఒకేలాగా ఉన్నాయి. అంతే కాకుండా వీళ్ళందరి కథల్లో కూడా ఏదో ఒక చోట ఒక మూల అంటే మూలం మెయిన్ రీజన్ అయినటువంటి వాడు ఒక బాబా. చాంగూర్ బాబా. ఆ బాబా పేరు. మనకి ఝలక్ తగిలింది కదా! ఈ మన హిందువులకేంటంటే ఎక్కడైనా ఏదైనా డబ్బొచ్చేస్తుందా? లేతే మన కష్టాలు తీరిపోతాయా? పెళ్లవ్వలేదు, లేకపోతే విదేశాలు వెళ్ళాలి, డబ్బులు అవసరము, ఉద్యోగం అవసరము. అంటే వాళ్ళ కనీస అవసరాల దగ్గర నుంచి వాళ్ళ ఆశ ఎంత రేంజ్ వరకు ఉంటుందో అంత రేంజ్ వరకు వాళ్ళ యొక్క ఆశల్ని, అవసరాల్ని వాడుకుని వాళ్ళతో ఒక మోసం జరిగింది వాళ్ళకి. అదేంటో ఏటీఎస్ బయటపెట్టింది ఉత్తరప్రదేశ్‌లో. అంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజంని అరికట్టేటువంటి ఈ రకమైన పోలీస్ వింగ్స్ కూడా కలిసి పనిచేసాయట వీళ్ళతో. అయితే వాళ్ళు బయటపెట్టినటువంటి అలాగే ఒక్కొక్కటిగా వాళ్ళకి తెలిసినటువంటి ఆ రహస్యాలు, సీక్రెట్స్ ఏమైనా బయటపడేసరికి ఒక్కసారిగా రాష్ట్రం విస్తుపోయిందనమాట. ప్రభుత్వ వర్గాలు కూడా అరె! ఇది మనకు తెలియలేదు. ఒకవేళ అక్కడ గాని ఆ ఘర్వాపసి పూజ జరిగి ఉండుండకపోతే, అది ఇంకో ద్వారా బయట పడేదుంటే ఉండి ఉండొచ్చు. కానీ ఈ రకంగా బయటపడడం ద్వారా ఒక్కసారిగా యూపీ గవర్నమెంట్ అలర్ట్ అయింది. అసలేం జరిగిందో చూడండి. ఈ డబ్బు అవసరము, పెళ్లి జరగలేదు. ఇటువంటి అవసరాలు ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక బాబాలనో, వీళ్ళనో, వాళ్ళనో అంటే వాళ్ళని ఆశ్రయిస్తారు. వాళ్ళ అవసరం వాళ్ళని ఆశ్రయించేలా చేస్తారు. అక్కడ చాంగూర్ బాబా అని ఒకడున్నాడట. వాడు వీళ్ళందరికీ ఏదో ఒక రకంగా మత మార్పిడికి కారణమయ్యాడు. అసలు ఈ చాంగూర్ బాబా అంటే ఏంటి? ఎవడో హిందూ అని అనుకుంటాం కదా మనం. కానీ హిందూ కాదు. ఏటీఎస్ వాళ్ళ దర్యాప్తులో బయటపడిందేంటంటే, ఈ చాంగూర్ బాబా అసలు పేరు జమాలుద్దీన్. వీడి చుట్టుపక్కల ఉన్న 1, 2 కుటుంబాలని కూడా వదలకుండా వాళ్ళ యొక్క అవసరాలను వాడుకుని వాళ్ళని కూడా మెల్లిగా కన్వర్ట్ చేసి వాళ్ళని కూడా వీడి వ్యాపారంలో భాగస్వామ్యం కూడా చేసుకున్నాడట. అయితే ఈ 12 మంది గర్వాఫసి అయినప్పుడు వాడి యొక్క కన్వర్షన్ నెక్సస్ ఏ రేంజ్‌లో ఉందో పోలీసులు తెలుసుకుని దీనిలో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇలాంటివి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని తెలిసి భయపడుతున్నారు. అక్కడ చూడండి ఒక మహిళ నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు. దానికోసం మొదట ఒక ముస్లింతో నాకు నికా చేశాడు. తర్వాత మతం మార్చాడు. ఇంకొక ఆమె నన్ను లవ్ జిహాద్‌లో ఇరికించాడు. నన్ను మతం మారేలా చేశాడు. 12 మంది కథలు కూడా ఇంచుమించు ఇలా ఒకదానితో ఒకటి ఇలాగే ఉంటాయి. అయితే 24 నవంబర్ 2024లో ఫస్ట్ వీటి గురించి ఎఫ్ఐఆర్ నమోదయింది ఏటీఎస్‌లో. అయితే ఆ ఎఫ్ఐఆర్‌లో వినిపించిన ఈ విషయాల్లో ఇంకా మనం తినే విషయాలేంటి తెలుసా? ఈ జమాలుద్దీన్‌కి ఒకటి తర్వాత ఒకటిగా వీడి దగ్గర ఒక వకీల్ ఉన్నాడట. మౌల్వి ఉన్నాడు. దలాల్ అంటే వ్యాపారి. అంటే ఇటు వీడికి ఏదైనా కావాల్సొస్తే వీడి ఉచ్చులోకి లాక్కోవడానికి తగినట్టుగా వాళ్ళకి ఏ రకమైన వ్యాపారం కావాలంటే ఆ రకమైన వ్యాపారం చేసేలాగా ఒకడు అంటే బ్రోకర్. ఇక ఆ తర్వాత లవ్ జిహాద్. అంతే కాకుండా అమ్మాయిల్ని లవ్ జిహాద్‌లో పడేయడానికి అబ్బాయిలు ఆ అబ్బాయిలు కూడా రకరకాల అంటే వాళ్ళకి రకరకాల ప్రొఫెషన్స్‌లో ఉన్నట్టుగా వాళ్ళని నమ్మించేలాగా అంటే వీళ్ళందరూ నటించేవాళ్ళు కావచ్చు. లేదా ఆ ప్రొఫెషన్‌లోనే ఉంటూ ఇలా లవ్ జిహాద్ ద్వారా అమ్మాయిల్ని మోసం చేయాలనుకునే వాళ్ళైనా కూడా కావచ్చు. వాళ్ళు ఆ పడేయడానికి అబ్బాయిలు అంటే అలాగే ఒక నకిలీ ఎన్‌జీఓ అలాగే ఫండింగ్ ఏజెంట్స్ కూడా వాడి దగ్గరున్నారని. అంటే చూడండి ఒక ఇంచుమించు ఒక సూపర్ మాల్‌లా ఉన్నాడు వీడు.
ఒక మాల్‌కెళ్ళామనుకోండి మనకు అన్ని రకాలు అదే మాల్‌లో దొరికిపోతాయి కదా! అలాగా వీడి దగ్గర వకీల్లు, మౌల్వీలు, బ్రోకర్‌లు, నకిలీ ఎన్‌జీఓలు, ఫండింగ్ ఏజెంట్లు, అమ్మాయిల్ని పడేయడానికి అబ్బాయిలు వాడి ఇంకా పెద్ద విషయం ఏంటంటే, వాడి లిస్ట్‌లో అంటే వాడి ఇంటి మీద రైడ్ చేసినప్పుడు దొరికిన వాటిలో బ్రాహ్మణుకి, క్షత్రియులకి, సిక్కు అమ్మాయిల్ని ఈ లవ్ జిహాద్ ట్రాప్‌లో పడేయడానికి ఒక్కొక్క అమ్మాయికి 15,00,000-16 లక్షలట. అంటే ఆ అమ్మాయి ఖరీదు. ఇక ఓబీసీ క్యాస్ట్ అమ్మాయి అయితే 10-12 లక్షలు. వేరే క్యాస్ట్ వాళ్ళ అమ్మాయి అయితే 8-10 లక్షలు. ఇవన్నీ చూసిన పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది. ఆ బాబా గాడి కొడుకు పేరు మెహబూబ్. వాడిని పట్టుకున్నారట. అలాగే ఎవడైతే ఈ బాబా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాడు నవీన్ అన్నవాడిని పట్టుకున్నారు. వాడు కూడా వీళ్ళకి సహాయం చేస్తున్నాడని. అయితే వాడు రైడ్‌కు ముందే అండర్ గ్రౌండ్‌లోకి పారిపోయాడు ఈ బాబా అన్నవాడు. అయితే ఏటీఎస్ పోలీసు వాళ్ళని ఇంకా వెతుకుతూనే ఉంది. ఇంకొక అమ్మాయి చెప్తుంది. మాండవి శర్మ అనే అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, పెళ్లి చేసుకోవాలి. నువ్వు నిక్కా చేసుకోవాలి. నిక్కా తర్వాత నీ పేరు ముస్కాన్. ఎలీనా శర్మ అనే అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఇస్లాంలోకి మారితే నీకు విదేశాల్లో ఉద్యోగము, డబ్బు, కావలసిన జీతము ఇవన్నీ ఇస్తాము అని. సోను అనే అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఈ బాబా మంత్రాలు చదువుతాడు, అన్నీ చదువుతాడు, చీపురుతో మొహం మీద కొడతాడు, కళ్ళల్లోకి పౌడర్ తీసి వాటి మొహం మీద కొట్టి ఏవో వచ్చిరానివన్నీ మంత్రాలు చెప్తాడు. ఆ తర్వాత వాడికి మౌల్వీలకి లింక్ ఉంటుంది. ఆ మౌల్వీలతో కలిపి మమ్మల్ని మతం మారుస్తాడు అని. ఇక వీళ్ళ అవసరాలంటే ఉద్యోగం దొరక్కపోవడం, ఉద్యోగం కోసం, డబ్బు కోసం, పెళ్లి కావాలనుకునే వాళ్ళ కోసం, అలాగే హై స్టాండర్డ్ లైఫ్ లీడ్ చేయాలి. ఏవో గొప్ప గొప్ప సౌకర్య విలాసవంతమైన జీవితం గడపాలనుకునే వాళ్ళు, విదేశాల్లో ఉండాలనుకునే వీళ్ళందరూ కూడా వాడి యొక్క ఆ రకమైన ఈ చిక్కులో చిక్కుకుపోయిన వాళ్ళనమాట. ఇక ఏటీఎస్ పోలీసులు వాడి ఇల్లు మీద రైడ్ చేసినప్పుడు వాడి నకిలీ పాస్‌పోర్టు, 2 దేశాల కరెన్సీ నోట్లు, అలాగే వాడేదైతే నకిలీ ఎన్‌జీఓ నడుపుతున్నాడో దాని పేపర్స్, మతం ఎలా మార్చాలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మారుస్తాడు కదా! మతం అందరికి ఒకేలా మారిస్తే తెలిసిపోతుంది కదా! వాళ్ళలో వాళ్ళకి. అందుకని ఆ మతం ఎవరిని ఎలా మార్చాలో దానికి ఒక రకరకాల స్క్రిప్ట్‌లు అంటే ఈ అబ్బాయిలు లవ్ జిహాద్‌లో అమ్మాయిల్ని ఎలా పడేయాలి దానికోసం వీటి కోసం స్క్రిప్ట్‌లు కూడా ఉన్నాయట. అంతే కాకుండా వాడి వాట్సాప్‌లో కూడా విదేశాల్లో రకరకాల ఏజెంట్లతో వాడు నడిపినటువంటి కన్వర్సేషన్, వాటి ట్రాన్సాక్షన్ అమౌంట్స్ అవి ఎలా ట్రాన్సాక్ట్ చేసుకోవాలి, ఆ అమౌంట్ ఎలా రావాలి వాడికి అని దాని గురించి, అలాగే డబ్బులు ఫండింగ్ చేసే ఏజెంట్లకి వాళ్ళ లావాదేవీలు ఎలా జరపాలి ఇవన్నీ కూడా కాల్స్‌లో, ఆడియోస్ రూపంలో బయటపడ్డాయి ఏటీఎస్ వాళ్ళకి. వాళ్ళిప్పుడు మధ్యప్రదేశ్, దిల్లీ, నేపాల్, బంగ్లాదేశ్ ఈ చుట్టుపక్కల అంటే బంగ్లాదేశ్ పారిపోయి ఉండొచ్చు. వాళ్ళు నేపాల్ సరిహద్దులు, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో వెతుకుతున్నారు. ఇంకా అక్కడున్నది యూపీలో ఉన్నది యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ కాబట్టి, ఏ కలుగులో దాక్కున్నా ఈ చుంచెలకని పట్టుకుని బయటకి తీసి వాడికి ఎలాగో గుణపాఠం చెప్తారు. అది ఎలాగో తప్పదు. యోగీజీ ఈ మధ్యనే మత మార్పిడి ముఠాలు ఆ వ్యాపారం మీద చాలా అసలు వాళ్ళని క్షమించేది లేదు. వీళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఏటీఎస్ వాళ్ళు వీడి మీద విదేశీ నకిలీ మారక ద్రవ్య నిల్వలను, అలాగే ఎస్సీ, ఎస్టీ కేసు ఇలా రకరకాల కేసులు కూడా వాడి మీద పెట్టారు. తప్పకుండా ఈ చాంగూర్ బాబా ఉరఫ్ ఈ జమాలుద్దీన్ దొరకాలి అని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మన హిందువులు గ్రహించాల్సిన విషయం ఏంటంటే కేరళ స్టోరీ, కశ్మీర్ స్టోరీ, ఈ స్టోరీలు తీసిన ఈ సినిమాలు నిజం కాదు అని అనుకుంటున్నారేమో గానీ ఇలాంటివి ఎన్ని బయటపడుతున్నాయో ఆలోచించండి. మీరు మన సనాతన ధర్మం ఎంత గొప్పదో ఆలోచించి ముందడుగు వేయండి. శ్రీమాత్రే నమః.